Hello everyone, thank you so much for tuning in and welcome back to my channel once again. ఈరోజు ఒక వీడియో సిరీస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వీడియో సిరీస్ ఇస్ నథింగ్ బట్ ఇంజిన్ వర్క్. ఒక ఫోర్డ్ ఐకాన్ ఇంజిన్ రిపేర్కి వచ్చింది. సో ఇంజిన్ ఓవరాల్ ఐ వుడ్ సే. సో ఆ ఇంజిన్ రిపేర్ వర్క్ పార్ట్ బై పార్ట్ తీసి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు చేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. అయితే నాకు కలిసి వచ్చింది అలా ఏంటి అంటే, ఎవరైతే నా దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళారో మహేష్ అన్న అబ్బాయి, తనకి కొంచెం టైం దొరికింది. అంటే హీస్ ట్రయింగ్ ఫర్ అబ్రాడ్. ఈలోపు ఆ బెటర్ ప్యాకేజెస్ కోసం ఏదో వెయిట్ చేస్తా ఉన్నాడు. ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి తను నా దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న దాన్ని మళ్ళీ ఇన్ ప్రాక్టీస్లో పెట్టి ఇంకొంచెం బెటర్ అవుదామని చెప్పేసి మళ్ళీ ఆ ఖాళీ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు. సో ఐ ఆఫర్డ్ హిమ్ ద బెస్ట్ ఐ కుడ్ యాజ్ ద ప్యాకేజ్ ఫర్ హిమ్. సో తను మనతో ఉన్నాడు. ఇప్పుడు ఈ సిరీస్ అంతా వీలైనంత మట్టుకు తను ఉన్నంత వరకు తనతో చేయిద్దాము, తనతో చేయిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి ప్రజెంట్ చేద్దాం యూట్యూబర్స్కి, యూట్యూబ్ చూసే వాళ్ళకి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. లెట్ us క్విక్లీ టాక్ టు మహేష్ యాజ్ టు వాట్ హీ హ్యాస్ టు సే. మహేష్ నాది ట్రైనింగ్ అయిన తర్వాత తను ఏమీ నేర్చుకున్నాడు, అసలు ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం చెప్దాం అనుకున్నాడు, క్విక్గా ఒకసారి మహేష్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం. 2-3 ఇంటర్వ్యూస్ నేను అటెంప్ట్ చేశాను. ఒకటి ఖత్తర్ అండ్ బెహ్రాన్. 30,000 35,000 ఒకటేమో ఖత్తర్కి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యానండి. ఒకటేమో బెహ్రాన్ 37,000కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను యాజ్ ఏ ఆటోమోటివ్ ఎలక్ట్రీషియన్. రెండిట్లకి నేను సెలెక్ట్ అయ్యాను. బట్ ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇంకా రాజ్పాల్ సార్ ఒకటి ఉంది, మంచి శాలరీ రావచ్చు, మేబీ 50K అబోవ్ రావచ్చు అని చెప్పారు. సో ఆ ఇంటర్వ్యూ రావడానికి 1 month టైం ప్రాసెస్ పడుతుంది. ఈలోపు నువ్వు నేర్చుకున్న సార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కొంచెం షైన్ అప్ అవ్వు, ట్యూన్ అప్ అవ్వు అని సార్ చెప్పడంతో నేను మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాను. సో రాజమండ్రి వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో కూడా అసలు నేనేం నేర్చుకున్నాను అన్న దాని గురించి మళ్ళీ నేను కియా కియాలోకి ఇంటర్వ్యూకి జస్ట్ శాంపుల్గా వెళ్ళగానే 2 rounds ఇంటర్వ్యూ చేశారు. 2 roundsలోని టేక్ ఇట్ ఈజీ లైట్గానే నాకు ఇంటర్వ్యూ అయిపోయింది. ఎక్కువ బర్డెన్ కూడా అవ్వలేదు నాకు. సార్ దగ్గర ఉన్న నేను తీసుకున్న స్టఫ్కి సింపుల్గా నేను క్రాక్ చేయగలిగాను. సో మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి సో వాళ్ళు అబౌట్ కార్ ఈసీఎమ్స్, పీసీఎమ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈసీఎం, పీసీఎం అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెన్సార్స్, హౌ సెన్సార్స్ వర్క్, లైక్ క్లియర్ కట్గా నేను చెప్పగలను. ఎందుకంటే నేను వచ్చిన 3 months ఇదే ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి సో కంటెంట్ అంతా నేను ఇవ్వగలిగానండి. ఎస్ సార్. సో మళ్ళీ ఇక్కడ బెటర్ అక్కడ ఎంత ప్యాకేజ్ ఇస్తానన్నారు? అక్కడ 12,000 ఇస్తానన్నారు సార్. బట్ ఏంటంటే దగ్గరగా ఉంటుంది నాకు బెస్ట్ వన్. కానీ ఏంటంటే నేను ఎక్కడికి చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో చేస్తారు తప్ప ఒక పద్ధతి ఫార్మేట్ ప్రకారంగా వర్కులు చేయించడం ఇవి అవుతే విధానం చెప్పడం ఎక్స్ప్లెనేషన్స్ ఇవేమీ ఉండవు. సో నేను కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వడం గురించి, టెక్నికల్ స్కిల్స్ ఇంకా పెంచుకోవడం గురించి మీ దగ్గరికి నేను మళ్ళీ రావడం జరిగింది సార్. సో ఇది ఫ్రెండ్స్ మహేష్ చెప్పదలుచుకుంది. అయితే మహేష్కి ఏదైతే అక్కడ ప్యాకేజ్ ఇచ్చారో ప్యాకేజ్ కన్నా కొంచెం టెక్నికల్గా తను నేర్చుకుంది ప్రాక్టీస్లో పెట్టడం బెటర్ అని అనిపించి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. సో నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, తనకి ఇంకెంతవరకు ఎక్విప్ చేయగలిగినంతవరకు ఎక్విప్ చేస్తాను. సో తను నేను ఎందుకు అంత ప్యాకేజ్ ఇచ్చి తను నేను మళ్ళీ రీజాయిన్ అంటే మళ్ళీ నా దగ్గర జాయిన్ చేసుకున్నాను అంటే బికాస్ నేను అతను టీచ్ చేశాను కాబట్టి నాకు తెలుసు తన వర్త్ ఎంతో. సో హీ మోర్ ఓవర్ తను పెయింటింగ్ ప్రొసీజర్ నేర్చుకున్నాడు, మెకానికల్ వర్క్స్ నేర్చుకున్నాడు. సో అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ కోసం వచ్చాడు, కానీ ఇవన్నీ నేర్చుకున్నాడు. సో డెఫినెట్గా నాకు అన్ని విధాలుగా యూజ్ అవుతాడు, నేను కూడా తనకి యూస్ఫుల్గా ఉంటాను అన్న ఉద్దేశంతో సో చేస్తున్నాము. ఈరోజు మన వర్క్షాప్లో నాకు ఫోర్డ్ ఐకాన్ ఫర్ ఇంజిన్ ఓవరాల్కి వచ్చింది. సో ఆ ఓవరాల్ వర్క్ అంతా మహేష్ చేత చేద్దాం అనుకుంటున్నాను. సో స్టెప్ బై స్టెప్ తను చేస్తూ ఉంటే నేను క్లిప్పింగ్స్ 1 by 1 తీసుకొని అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా వాచ్ చేయండి. ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 8985384993. సో లెట్ us బిగిన్ ద వర్క్ రైట్ అవే. ఫోర్డ్ ఐకాన్ దగ్గరికి వెళ్ళి దాన్ని జాకప్ చేసి దాన్ని వీల్స్ తీసి మిగతా ప్రొసీజర్ అంతా మనం ఫాలో అయిపోదాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ రెడీ చేసేసాము. సో మీరు చూస్తున్నట్టు దీన్ని జాకప్ చేశాను.
మహేష్ వెహికల్ని జాకప్ చేసి ఉంచాడు. సో జస్ట్ టు షో బండి మైలేజ్ అసలు చూపిస్తాను. ఇది నేను నోట్ చేశాను, అరౌండ్ 2,21,512 కిలోమీటర్స్ తిరిగింది. దీని ఇంజిన్ ఓవరాల్ చేయడానికి కారణం ఏంటంటే ఇంటేక్ వాల్స్ ఒకటి లీక్ అవుతున్నాయి, ఓవర్ హీట్ అవుతుంది, ఇంజిన్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది, ఫెయిలింగ్ టర్బో, ఇంకా వేరియస్ అదర్ యూనో సిమ్టమ్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి దీనికి ఇంజిన్ ఓవరాల్ చేసేస్తే మరొక 2 lakhs వరకు ఇబ్బంది ఉండదు అన్న దీంతో కస్టమర్ హీ వాజ్ అగ్రీడ్ అనమాట. సో బేసికల్గా మీకు చూపిద్దామని చెప్పి, సో దీని రీడింగ్ మీరు చూడగలిగితే కీ ఆన్ చేశాను, అదిగోండి 2,21,512 కిలోమీటర్స్. ఈ కండిషన్ అంటే ఇంతవరకు తిరగడం అన్నది మంచి పరిణామమే, బాగానే మెయింటైన్ చేశారు. సో మనం ప్రొసీజర్ మొదలు పెడదాం. సో వెహికల్ ఆల్రెడీ జాకప్ చేసి ఉంచారు. సో ఇప్పుడు టైర్స్ రిమూవ్ చేసేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ అంతా నేను మహేష్కి చెప్పాల్సింది చెప్పాను. సో తను 1 by 1 చేస్తూ ఉంటే నేను పార్ట్ బై పార్ట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటి నేను క్లిప్పింగ్స్ తీస్తూ ఉంటాను. సో ఫస్ట్ మహేష్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లోని కార్ని జాకప్ చేయాలా, నెక్స్ట్ టైర్స్ తీసేసేయాలా, తీసేసిన తర్వాత కన్వీనియన్స్ లైక్ ఫ్రంట్ బంపరు, హెడ్ ల్యాంప్స్ 2 తీసేసిన తర్వాత బ్యాటరీ డిస్కనెక్ట్ చేసేసి బ్యాటరీ అండ్ బ్యాటరీ ట్రే తీసేసిన తర్వాత ఫ్రంట్ రేడియేటర్లో ఉన్న కూలెంట్ డ్రైన్ చేసేయాలా, ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయాలా, గేర్ ఆయిల్ డ్రైన్ చేయాలా. అది చేసేసిన తర్వాత ఆ రేడియేటర్ అండ్ ఏసీ గ్యాస్ కూడా మనం విడిచిపెట్టేసి ఆ కనెక్షన్స్ తీసేస్తే రేడియేటర్ అండ్ ఏసీ కండెన్సర్ విత్ ద ఫ్యాన్ ఒక అసెంబ్లీ కింద వచ్చేస్తుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా మనకి క్లియర్గా ఉంటుంది. సో దట్ విల్ బి ద స్టెప్స్ దట్ విల్ బీ ఫాలోడ్. సో 1 by 1 మీరు చూస్తూ ఉండండి. స్టెప్స్ ఎలా తీయాలన్నది చూపించేదానికన్నా ఒక్కొక్క పార్ట్ అంటే ఒక్కొక్క స్టెప్ దాటిన తర్వాత ఐ విల్ బీ షోయింగ్ యూ ద క్లిప్స్. సో ఫస్ట్ వీల్ క్యాప్స్ తీస్తున్నాడు. వీల్ క్యాప్స్ తీసేసిన తర్వాత ఆ టైర్స్ కూడా తీసేస్తే అప్పుడు మిగతాది 1 by 1 తీసేయచ్చు. టైట్గా ఉంటుంది. ఆపోజిట్ ఆపగలగాల, ఎక్కడైతే వచ్చేస్తుందో ఆపగలగాల, అంతవరకు నీకు అలవాటు అవ్వలేదులే. పక్కన పెట్టే అలాగే అటేపు టైర్ కూడా తీసాయి. యాంగిల్ మార్చకూడదు, యాంగిల్ స్ట్రైట్ పెట్టాలి, లేకపోతే రాంగ్ థ్రెడ్లు వెళ్ళిపోతాయి. నువ్వు బయట తీస్తున్నప్పుడు కూడా దాన్ని తిన్నగానే ఉంచాలి. తీసాయి. అలాగే ఈ టైప్ కూడా. జాక్ తీసి పక్కన పెట్టుకో తర్వాత. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీల్స్ అయితే ఇప్పుడు బండిని జాక్ స్టాండ్స్ మీద పైకెత్తి మోపులు పెట్టిన తర్వాత మహేష్ వీల్స్ తీసేసాడు. సో ఇప్పుడు వీల్స్ తీసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ బంపర్, హెడ్ ల్యాంప్స్ అవి తీసి బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ కేసు తీసేద్దాం. అది తీసిన తర్వాత అప్పుడు టైరాయిడెన్స్ మిగతా ప్రొసీజర్ మొదలు పెడదాం. సో తీసిన నట్టు బోల్ట్లు అన్నీ దేని దానికి మనం ప్యాకెట్స్లో పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో అదేవిధంగా ఎన్ని ప్యాకెట్స్ అయినా మనకు పర్వాలేదు. మనకి నేర్చుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ప్యాక్ చేసేసి ఒక ప్లేస్లో పెట్టుకుంటే మనకన్నీ ఈజీ అవుతాయి అన్నమాట.
సో నెక్స్ట్ బ్యాటరీ తీసేసాడు. బ్యాటరీ తీసేసిన తర్వాత బ్యాటరీ కేస్ కూడా తీసేసాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు కంప్యూటర్ని సైడ్ చేస్తున్నాడు. సో కంప్యూటర్ తీసేస్తే కంప్యూటర్తో పాటు ఆ వైరింగ్ కిట్ అంతా సైడ్ చేసిన తర్వాత ఇంజిన్ పెరిఫెరల్స్ ఏవేవి ఉంటాయో అవి కూడా తీసేసి మిగతా ఇంజిన్ గేర్ బాక్స్ కలిపి క్రింద దించడమా లేకపోతే హెడ్ సపరేట్ చేసి మిగతా వేరే దించడం అనేది చూద్దాం. జనరల్గా ఫియస్టా వాటికైతే ఈ ఫ్రంట్ ఇది వచ్చేస్తుంది, ఈ పార్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది. దీనికి అంతా వెల్డింగ్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ వాటిలాగా దీన్ని తీయలేము. సో పెరిఫెరల్స్ని తీసిన తర్వాత మిగతా అన్నీ తీసేద్దాం. మిస్ అయిందండి, ఇదేదో వేసేసారు. ట్రై తీసు చూడు, ధూళి రాలుతుంది. అడ్జస్ట్ అవుతున్నాను. తీ కొంచెం వీడే ముందు ఈ రెండు కలిపి గట్టి నొక్కిలు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అప్పుడు వీళ్ళనంత దూరం ఓకేనా, అప్పుడు వదిలి ఇలా పట్టుకొని వచ్చేద్దాం. ఓకే, ఆ రెండో ఒక దీంట్లో లాగదు. ఇప్పుడు రేడియేటర్ ఓకే, స్లోగా దించిన తర్వాత ఆపాలి. అలాగాపు దిగన చూసుకో ఇప్పుడు పైన చూసుకో. ఆపు, లేదు జాకిని ఆపు త్వరగా ఆపే కదా జాకినే. అలా ఆపు. ఇప్పుడు చూసుకో ఒకసారి అన్నీ దిగుతున్నాయని అడ్డుతుందేమో చూసుకో. చూడాలన్నీ గమనించాలి నువ్వు, లోపల బయట అంతా గమనించుకుంటూ అప్పుడు దించాలి. అది దిగుతున్నాడు పట్టుకో. నువ్వు జాకీ వదిలే ఎందుకు మనం టైట్ చేస్తే దిగదుగా, లూజ్ చేయి. ఇప్పుడు రెండు చేతులు అక్కడ పట్టుకో, రేడియేటర్ని పట్టుకో. అక్కడ ఆగింది కదా, ఎందుకు ఆగిందో చూసుకోవాలి. సరే అది వదిలే, ఆ బ్రాకెట్ తీసేయి. ఇప్పుడు రేడియేటర్ని పట్టుకోవాలి త్వరగా, దబ్బని పడిపోద్ది. ఇప్పుడు చూసుకో ఎందుకు ఆగింది, ఏదైనా అడ్డుతున్నా లేదా పైప్లో హోసులు తప్పిస్తే కింద దిగుతుంది కదా. రేడియేటర్ దబ్బని వదిలేయకూడదు, రేడియేటర్ని ఆ హోసులను జాగ్రత్త తప్పించి ఎక్కడి నుంచో పైకి ఒక రేడియేటర్ పైకి కాల్తీ ఓకే, అలా రేడియేటర్ దించే. చూడు ఇంకేమైనా అడ్డుతున్నాయో చూసుకో. ఏం అడ్డుతున్నాయి చూడు, చూసి దాన్ని తప్పించి అలా రేడియేటర్ కింద పెట్టు. ఇప్పుడు వైరింగ్ లైన్ ఉంటే తప్పించాల్సిన తప్పించు. నువ్వు క్లమ్జీగా చేసేస్తున్నావు. ఎప్పుడప్పుడు మనం సైడ్ చేసుకోవాలి, క్లీనప్ చేసుకోవాలి, అప్పుడు మనకి వర్క్లు ఈజీ అవుతాయి.
నెక్స్ట్ ఒకటి దించుతామన్నప్పుడు దాని పెరిఫెరల్స్ ఏంటి అని చూసుకోవాలా. ఓకేనా, వచ్చింది కదా. ఇప్పుడు రేడియేటర్ స్లాంట్ పొజిషన్లో పెట్టి బయట తీస్తే రేడియేటర్ని అలా కాదు, ముందు తీ, నీకు అడ్డుగా ఉన్న వాటిని తీసి ప్రక్కన అక్కడ పెట్టు. ఇప్పుడు రేడియేటర్ని అటపు ఇటపు వంచి అలా గడ్డి దగ్గర పెట్టాలా. అంతా అక్కడ పెట్టు పడుకోబెట్టు. అటు కాదు, ఇటు పడుకోబెట్టు. ఇలా పడుకోబెట్టు. ఓకే, అలా ఉన్నాయి. ఓకేనా. సో రేడియేటర్ తీసేసావు. ఓకే, ఇప్పుడు నీకు కిందనంతా ఒకసారి క్లీనప్ చేసేసుకో. సో గమనించినట్టయితే సైలెన్సర్ ఏదైతే క్యాటలైటిక్ కన్వర్టర్ ఇంజిన్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ నుంచి వస్తుందో, సో క్యాటలైటిక్ కన్వర్టర్ నుంచి బ్యాక్ మళ్ళీ ఆ టైల్ పైప్ ఇంకో జంక్షన్ ఇచ్చాడు అక్కడ. సో ఆ జంక్షన్ వరకు ఉన్న పైప్ని అయితే తీసేసాము. ఇంకా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది పైపు. సో ఈ పైప్ని తీసేసాము ఈ జంక్షన్ నుంచి. సో అప్పుడు మనకి ఇంజిన్ దించడానికి, క్రిందకి దించడానికి ఏది అడ్డు లేకుండా ఉంటుంది. సో ఈ రోజుకి ఈ వర్క్స్ ఇక్కడితో ఆపుతున్నాము. మనం మార్నింగ్ 9 to 5 వర్క్ చేస్తాం కాబట్టి ఈ రోజుకి ఈ వర్క్ ఇంతవరకు అయింది వర్క్. సో రేపు మళ్ళీ పార్ట్ 2ని కంటిన్యూ చేద్దాం. పార్ట్ 2ని కంటిన్యూ చేసినప్పుడు ఇంకేంటంటే అయితే తీస్తామో అనేది మీకు చెప్తా ఉంటాను. నేను అనుకోవటం రేపు ఇంజిన్ గేర్ బాక్స్ మొత్తాన్ని కిందకి దించేస్తామో అనేసి అనుకుంటున్నాను. సో దించిన తర్వాత మళ్ళీ 1 by 1 ఇంకా వర్క్స్ ఎలా చేస్తామన్నది చూడొచ్చు. మీరు ఇటువైపు చూస్తే ఇప్పుడు కండెన్సర్ ఒకటే ఉంది. సో రేడియేటర్ కూడా తీసేసాము. రేడియేటర్ హోస్లు ఇదిగోండి, ఇదొక హోసు పైన వచ్చేటప్పటికి, ఇంకో హోస్ పైన ఒకటి ఉంటుంది. సో 2 హోస్లు తీస్తే రేడియేటర్ కండెన్సర్ వదిలేసాను. ఎందుకంటే కంప్రెసర్ నుంచి కానీ మనం డిస్కనెక్ట్ చేసేస్తే గ్యాస్ పోతుంది, గ్యాస్ తీసేయాల్సి వస్తుంది. సో అది కస్టమర్ చెప్పకుండా చేయకూడదు. ఎందుకంటే ఒక గ్యాస్ తీసేసాం అనుకోండి, మళ్ళీ మనం గ్యాస్ ఫిల్ చేయడానికి కస్టమర్ నేను తీయమనలేదు కదా అన్న అంటారు. అందుకని చెప్పేసి ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు ఇన్ఫార్మ్ ద కస్టమర్. కస్టమర్ కానీ లేదు అవసరం లేదు, అది కూడా ఓవరాల్ చేసేయండి అంటే అప్పుడు మనం తీసేసి క్షుణ్ణంగా ఫ్రంట్ పార్ట్ అంతా క్లీన్గా అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ చేయొచ్చు. ఏదైనా కస్టమర్తో మాట్లాడిన తర్వాత కానీ మనం చేయలేము. సో రేపు మిగతా వర్క్స్ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పనిసరిగా చెప్పండి. ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 8985384993. అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ టుడే.